అండి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మరి నా పేరు జాన్ వెస్లీ. నేను తిరువూరు, మరి వలంపట్ల, ఏకొండూరు, నర్మదా నగరం, ఆదివారం ఈ 4 ఆరాధనలకు జరుగుతుంది మాకు. మరి దేవుని దయను బట్టి నేను ఎప్పుడు ఇక్కడికి రాలేదు. ఇక్కడ పరిచయం ఈ పులిపీటికి నాకు పరిచయం లేని ఈ సమయం నాకు వివాహం అయింది. నాకు 2 భార్య, నాకు 2 పిల్లలు. నా పిల్లలు డిగ్రీలు అయిపోయినాయి. కాబట్టి నేను ఈ సహవాసంలో బాల్యం నుండి ఈ సహవాసంలోనే ఉన్నాను. ఈ సహవాసం ఇక్కడ ఎలా పుట్టిందో అప్పటి నుంచి మా కుటుంబం ఈ సహవాసంలో ఉంది. మా అమ్మమ్మ గారు, తర్వాత మా అమ్మ, నా తరం, నా పిల్లల తరం, 4వ తరానికి వచ్చారు. కాబట్టి ఎన్ని తరాలుగా మరి మేము మా కుటుంబం కలిగి ఉన్న పరిస్థితులు ఏమిటంటే పరిచర్య చేసే ఆ పరిస్థితిలోనే ఉండేవారు. వేతనాలు చేసేవారు కాదు. కొంచెం నా టైం వచ్చిన తర్వాత కొంచెం బాధ్యతలు, సహవాసంలో హెడ్ క్వార్టర్లో చాలా బాధ్యతలు తీసుకుంటూ ఉండేవాడిని. దానిలో కొన్ని తప్పనిసరిగా మరి అనుసరించవలసి వచ్చేది. ఫస్ట్ దయచేసి గమనించండి. మరి దర్గాపు సహవాసంలో మంచి మనసుతో ఉన్నాను. నా వ్యక్తిగత సంగతులు మంచి మనసాక్షిని కాపాడుకుంటాను, ప్రార్థనా జీవితాన్ని కాపాడుకుంటాను. మరి మనుషులు కొంతమందిని మెప్పించలేకపోవచ్చేమో కానీ దేవునికి అయితే సమీప బ్రతికే కృపను దేవుడు నాకు దయచేసాడు. నేను 28 సంవత్సరాలు అవుతా ఉంది మరి ఈ సేవ పరిచర్యలోకి వచ్చి 28 సంవత్సరాలుగా మరి నమ్మకంగా బ్రతకడానికి దేవుడు నాకు సహాయం చేశారు. నాకు వివాహం మరి అమ్మగారు అయ్యగారు వాళ్ళే నాకు వివాహం చేశారు. మరి బాధ్యతలన్నీ కూడా అమ్మగారే తీసుకున్నారు, శ్రీవణం గారు. ఆ తర్వాత మరి సేవకు ప్రభు మరి ఆ ప్రాంతానికి వెళ్ళమంటే ఆ ప్రాంతానికి వెళ్ళడం జరిగింది. మంచిదండి, దేవుని వాక్యం చదువుకుందాం. చూడండి, ఆదికాండము 27వ అధ్యాయం 34వ వచనం చదువుకుందాం. 34వ వచనం నుండి. ఏశావు తన తండ్రి మాటలు వినినప్పుడు దుఃఖాక్రాంతుడై పెద్ద కేక వేసి, ఓ నా తండ్రి, నన్నును దీవించుమని తన తండ్రితో చెప్పెను. అతడు నీ సహోదరుడు కపటోపాయముతో వచ్చి నీకు రావలసిన దీవెన తీసుకొని పోయెను. ఏశావు యాకోబు అను పేరు అతనికి సరిగ్గానే చెల్లినది. అతడు నన్ను ఈ 2 మారులు మోసపుచ్చెను, నా జ్యేష్ఠత్వం తీసుకొనెను. ఇదిగో ఇప్పుడు వచ్చి నాకు రావలసిన దీవెనను తీసుకొనెనని చెప్పి నా కొరకు మరి ఏ దీవెనయు మిగిలించి ఉండలేదా అని అడిగాను. అందుకు ఇసాకు, ఇదిగో అతని నీకు ఏలుగాను నియమించి
అతని బంధుజనులందరికీ అతనికి దాసులుగా ఇచ్చి తిని ధాన్యమును ద్రాక్షరసమును ఇచ్చి అతని పోషించి తిని గనుక నా కుమారుడా నీకు ఏమి చేయగలనని ఏశావుతో ప్రత్యుత్తరనిగా ఏశావు, నా తండ్రి నీ యొద్ద ఒక్క దీవెనయే ఉన్నదా? నా తండ్రి నన్ను కూడా దీవించమని తన తండ్రితో చెప్పి ఏశావు ఎలుగెత్తి ఏడవగా అతని తండ్రి అయిన ఇసాకు, నీ నివాసము భూసారము లేకయో. సరే, మంచి చూడండి, ఈ చదువుకున్న ఈ భాగంలో ఏశావు తన తండ్రి మాటలు వినినప్పుడు దుఃఖాక్రాంతుడై పెద్ద కేక వేసి, ఓ నా తండ్రి నన్ను దీవించమని తన తండ్రితో చెప్పెను. అతడు, నీ సహోదరుడు కపటోపాయముతో వచ్చి నీకు రావలసిన దీవెన తీసుకొని, ఇలా చాలా పర్యాయాలు నీకు రావలసినవి, నీకు చెందవలసినవి, నీవు పొందుకోవలసినవి, నీవు అనుభవించవలసినవి వేరొకరు తీసుకెళ్ళిపోవడం, నీకు రావాల్సినవి వేరొకరు వాటిని అనుభవించటం, నీకు రావాల్సినవి నీకు సంబంధించినవి వేరొకరు తినటం. ఇది మన దగ్గరే కాదు, దైవ గ్రంథంలో ఏశావు దగ్గర కూడా నీకు రావాల్సిన దీవెన కపటోపాయము చేత ఏం చేశాడట, నీ సహోదరుడు తీసుకెళ్ళిపోయాడు. కపటోపాయము చేత నీకు రావాల్సిన ఆస్తి, కపటోపాయము చేత నీకు రావాల్సిన ధనము, కపటోపాయము చేత నీవు అనుభవించవలసిన పరిస్థితులను, నీకు రావాల్సిన వాటిని వాడు ఏం చేస్తాడు? మనుషులు ఇవ్వచ్చు, సాతాను ఇవ్వచ్చు. ఏమండి, దేవుని దీవించిన దీవెన, ప్రభువు ఆశీర్వదించిన ఆశీర్వాదం, అబ్రహామును దీవించిన దేవుడు, ఇసాకును దీవించిన దేవుడు, మూడో తరానికి వచ్చేటప్పటికి ఏశావు కొరకు ఇసాకు సిద్ధం చేసిన ఆశీర్వాదము యాకోబు కపటోపాయము చేత ఏం చేశాడంట? తీసుకొని పోయాడు. చాలా పర్యాయాలు చిన్న అబద్ధానికి మనుషులు శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటారు. చిన్న స్వల్ప లాభానికి, స్వల్పమైన స్వకీయమైన దురాశలకు మనుషులు ఏం చేస్తూ ఉంటారు అంటే అతి శ్రేష్టమైన దేవుని సహవాసాన్ని పోగొట్టుకుంటారు, అతి శ్రేష్టమైన ప్రార్థనా జీవితాన్ని పోగొట్టుకుంటారు, అతి శ్రేష్టమైన దేవుని సహవాసాన్ని, దేవునితో ఉన్న సహవాసాన్ని, దేవునితో మాట్లాడే అనుబంధాన్ని, దేవునితో కలిగి ఉన్న సంబంధాన్ని మనుషులు ఏం చేసుకుంటారు అంటే స్వల్పమైన వాటికి ఆశించి. ఇక్కడ ఏశావు ఇతర ముందు అంచింది, ఇప్పుడు అంచింది, సందర్భంలో అంచిన్నాడు, నా సోదరుడు నన్ను 2 మారులు ఏం చేశాడట? మోసం చేశాడు. మొదటి దేనిలో మోసం చేశాడట? తన జ్యేష్ఠత్వాన్ని తీసుకున్నాడట. మొదటిసారి ఏం చేశాడటండి? జ్యేష్ఠత్వాన్ని తీసుకున్నాడట. జ్యేష్ఠత్వం అనేది అది ఎంత ప్రశస్తమైనది, జ్యేష్ఠత్వం అనేది అది ఎంత విలువైనది, జ్యేష్ఠత్వం అనేది అది ఎంతటి ప్రప్రదమైనది. అలాంటి ప్రప్రదమైన జ్యేష్ఠత్వం అండి దేనికి అనుకున్నాడండి?
దేనికి అమ్ముకున్నాడు? చిక్కుడు కూరలు అమ్ముకున్నాడు. దేనికి? ఎగడమ్మేశాడు యేసయ్యను, ఎగడమ్మేశావు దేవుని, ఎగడమ్మేశాడు యేసయ్యను, ఎగడమ్మేశావు దేవుని. ఉద్యోగములో సామర్థ్యములో దైవ సేవలో ఉద్యోగములో దైవ సేవలో గమనించుగా సేవకా, యోచించుగా గమనించుగా సేవకా, ఎటరమ్మి వేశావు అయ్యనో, ఎక్కడమ్మి వేశావు దేవదేవుని, ఎక్కడమ్మి వేశావు యేసయ్యను, ఎక్కడమ్మి వేశావు దేవదేవుని. కాబట్టి చాలా పర్యాయాలు ఇక్కడ ఏశావు తన జ్యేష్ఠత్వం ఏం చేశాడంట? అమ్మేసుకున్నాడు. ఏం చేశాడమ్మా? అమ్మేసుకున్నాడు. ఆత్మ జీవితాన్ని అమ్మేసుకునేవాడు, మనస్సాక్షిని అమ్మేసుకునేవాడు, స్వల్పమైన పరిస్థితులకి అమ్మి వేసుకునేవాడు. ఒక సందర్భంలో నేను యవనుడిగా ఉన్నప్పుడు, ఇంకా తరఫీదికి రాలేదు, మరి రక్షించబడి దేవుని సన్నిధిలో ఉంటా ఉన్నాను. చాలా నిష్ఠగా భక్తి చేసుకునేవాడిని. నా వివాహం అయ్యే వరకు పెళ్లిగానే ఆడపిల్లతో మాట్లాడలేదు నేను. అంటే అంత నిష్ఠ దేవుని బిడ్డలు నాకు నేర్పించారు. పెళ్ళయింది, మరి దర్దాపు 26 సంవత్సరాలు అయింది నా పెళ్ళయి. 2000 ఆగస్టు 11వ తారీఖు నా పెళ్ళయింది. ఆ రోజు నుండి ఈ రోజు వరకు, ఆ దినాల నుండి ఈ దినాల వరకు, మరి ఒంటరిగా ఒక స్త్రీని కూర్చోబెట్టి వాక్యం చెప్పలేదు, ఒంటరిగా కూర్చోబెట్టి ఒక స్త్రీకి ప్రార్థన చేయలేదు. నిష్ఠగా బ్రతకడం అంటే నాకు చాలా ఇష్టం. నిష్ఠగా ఉండేవారంటే నాకు చాలా ఇష్టం. నిష్ఠను కాపాడుకోవడం అంటే అది చాలా ఇష్టం. ఎందుకంటే ఆశీర్వాదం ఊరికే రాదు, దీవెన ఊరికే రాదు. నీ ఆత్మీయత అనేది, నీ వ్యక్తిత్వం అనే వెలను దేవునికి నువ్వు చెల్లిస్తే ఆయన యొక్కన్న సకల ఆశీర్వాదాలను దేవుడు మన మీద ఏం చేస్తాడమ్మా? ఇస్తాడు. నీ వ్యక్తిత్వం అనే విలువలు, నీ వ్యక్తిత్వం యొక్క విలువలు, నీ ఆత్మీయ విలువలు, నీ విశ్వాసపు విలువలు, నీ ప్రార్థన జీవితం విలువలు, వాటికి ప్రాధాన్యతని ఇవ్వనప్పుడు, దాని విలువని చదివినప్పుడు ఏం చేస్తాం? ఉదాహరణకి ఇప్పుడు చిన్నపిల్లలు అనుకోండి, ఈ ఫోన్ ఆయన ఇచ్చి ఆమె చేతికి ఇచ్చారనుకోండి, ఏం చేస్తుంది? తనకి నొక్కేస్తుంది. నాకంటే ఎక్కువ తెలుసు ఆ పిల్లకి. లేదా 1 కోటి రూపాయలు ఆ పిల్లకి ఇచ్చాననుకోండి, నేను ఏం చేస్తుంది? ఆ పిల్లకి 1 కోటి రూపాయలని ఏం చేయటో తెలీదు. ఆత్మీయ విలువ తెలియనప్పుడు ఆశీర్వాద విలువ కూడా తెలియదు. ఆత్మీయ మనస్సాక్షి విలువ తెలియనప్పుడు ఆశీర్వాద విలువ తెలియదు. కొంచెంలో నువ్వు నమ్మకముగా ఉంటుంది కనుక ఏమన్నాడు యేసు ప్రభు గారు? ఈ కొంచెంలో నువ్వు నమ్మకంగా ఉన్నావు గనక మరి పట్టణముల మీద ఏమై ఉండమన్నాడు? నాయకుడు అయి ఉండు. నువ్వు కొంచెంలో నమ్మకముగా ఉన్నావు కనుక బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవి కొంచెంలో ఏమై ఉన్నావు? నమ్మకంగా ఉన్నావు. ఇది మనుషుల మాటలు కాదు,
ఇవి మనుషుని మాటలు కాదు, ఇవి మనుషుని ఆలోచనలు కాదు, ఇవి మనుషులు మాట్లాడిన మాటలు కాదు, దేవదేవుడు మాట్లాడుతున్న మాటలు. దేవదేవుడు మనకి అనుగ్రహించు దేవుని వాక్యమయ దేవుడు. గమనించండి, విత్తువాను ఉపమానంలో అక్కడ ఎన్ని విత్తనాలు ఉన్నాయండి? ఎన్ని విత్తనాలు? 4 విత్తనాలు. ఒక విత్తనం ఏంటి? త్రోవ పక్కన పడిన విత్తనము. రెండో విత్తనం ఏంటి? రాతి నేలన పడిన విత్తనము. 3వ విత్తనం ఏంటి అమ్మా? ముళ్ళ పొదల్లో పడిన విత్తనము. 4వ విత్తనం ఏమిటి? మంచి నేల మీద పడిన విత్తనం. ఎన్ని విత్తనాలు? 4 విత్తనాలు. గమనించండి, మంచి విత్తనాలు ఒక విత్తనం ఉందా? మంచి విత్తనము, మంచి నేలను పడిన విత్తనం ఎలా ఫలించిందంట? 100 అంతలుగా ఫలించిందట. మొట్టమొదటి ఎక్కడ ఫలించింది? 100 అంతలుగా ఫలించిందట. తర్వాత 60 అంతలుగా ఫలించిందట. తర్వాత 30 అంతలుగా ఫలించిందంట. గమనించండి, 100 అంతలుగా ఫలించవలసిన దేవుని వాక్యము, 60 అంతలుగా ఫలించవలసిన దేవుని వాక్యము, 30 అంతలుగా ఫలించవలసిన దేవుని వాక్యము, వారు మనసులో దేవునికి చోటు ఇయ్యనులుగా పోయింది కనుక వారు చెయ్యరాని కార్యములు చేయటకు దేవుడు వారిని ఏం చేశాడట? భ్రష్ట మనసుగా అప్పగించాడట. నీవు దేవుని వాక్యానికి చోటిస్తే దేవుని వాక్యము నీలో ఫలించింది. నువ్వు దేవుని వాక్యానికి నువ్వు చోటిస్తే దేవుని వాక్యము నీ జీవితంలో నీకు ప్రార్థించింది. దేవుని 27 అంటాడు, ఈ దీవెనలన్నీ మీ మీదకి వచ్చి ఏం చేయను? మీకు ప్రార్థించును. గమనించండి, దైవ గ్రంథంలో రాయబడి ఉన్న ప్రతి ఆశీర్వాదము అది నీ కొరకు, అది నా కొరకు, అది మన కొరకు దేవుడు ఇచ్చిన ఈ పరిశుద్ధ గ్రంథం. ఈ గ్రంథములో ఉన్న దేవుని వాక్యము, ఈ గ్రంథములో ఉన్న దేవుని ఆశీర్వాదము, ఈ గ్రంథములో ఉన్న దేవుని యొక్క దీవెనలు మనం ఏం చేస్తూ ఉన్నాము అంటే, అపవాది వాడు ఆగురాని అబద్ధికుడట, అబద్ధములకు జనుకుడట, అబద్ధములో ఎందుకు సత్యం ఉండదట, సత్యమందు వాడు ఎన్నడూ నిలిచిన వాడు కదా. అందుకనే కొంతమంది సత్యములో నిలబడలేరు. సత్యము వారిని ఆగలేరు. సత్యము మనుషులను స్వతంత్రులుగా చేయడని దేవుని వాక్యంలో రాయబడింది. సత్యమందు ఎన్నడూ నిలబడిన వాడు కాదు. వస్తే నాన్న జమ్మికుంటలో సేవ చేస్తున్న అశోక్ అన్నయ్య అండి. అశోక్ అన్నయ్యను ఒక అన్నయ్య ఉన్నారు, జమ్మికుంటలో సేవ చేస్తారు. అన్నయ్య వాళ్ళ నాన్నగారు మంచి ఇల్లు కట్టించారట. మంచి ఇల్లు కట్టించి ఆ ఇల్లు గృహప్రవేశానికి అదే ఇల్లు కట్టాను అశోక్, ఒకసారి ఇంటికి రా అని చెప్పేసి అన్నారట. అప్పుడు అన్నయ్య పరిస్థితిలో ఉన్నాడు. అంటే వెళ్ళాడట అశోక్ అన్నయ్య. వెళ్ళి, నాన్న ఇల్లు కట్టడానికి ఎంత అయిందంటే ఎంత అయిందో చెప్పారట. చెప్తే ఇల్లంతా చూశాడట. ఇల్లు కట్టడానికి ఎంత అయిందంటే చెప్పాడట. అయితే ఆ తర్వాత, నాన్న ఇందులో న్యాయమైన సంపద ఎంత ఉంది? ఏముంది? న్యాయమైన సంపద ఎంత ఉందో ఈ ఇంట్లో, న్యాయ విరుద్ధమైన సంపద ఎంత ఉందని అడిగారట. అడిగితే ఆ నాన్న చెప్పాడట, పావల వంతు న్యాయబద్ధమైన సంపద ఉంది, 30 వంతు న్యాయబద్ధం కాని ఏముందండి? న్యాయబద్ధం కాని సంపద 30. ఎంత న్యాయబద్ధమైన సంపద ఎంత? అప్పుడు ఆయన అన్నాడట, నాన్న ఈ ఇల్లు మనకి నిలబడదు నాన్న, ఈ ఇంట్లో మనం ఉండలేము నాన్న. మా ఊరు మీటింగ్స్కి వచ్చినప్పుడు చెప్పాడు అన్నయ్య, ఈ ఊరిలో ఈ ఇల్లు మనకి ఉండదు నాన్న, ఈ ఇంట్లో మనం ఉండవు నాన్న, ఈ ఇల్లు మనకేం చేయదు, నిలబడదు నాన్న. ఏ తండ్రితోనైనా కొడుకలా అంటే ఎట్లా ఉంటుంది? ఇల్లు కట్టి గృహప్రవేశానికి రారంటే గృహప్రవేశానికి రారండి ఆయన అన్నాడట. శుభం పలకరా అంటే
ఆ? అది ఎక్కడ ఉందంట అన్నాడంట. ఏమండి ఈ సందర్భం ఆయన అన్నాడు అంటే పాపం తండ్రి మనసు ఎంత గాయమై ఉంటుందో అనిపించింది. న్యాయం గాయమైనా సరే అది నిజం. ఏంటండి నిజం. మనం కూడా చాలా పర్యాయాలు మనం సంపాదించాలి, నా పిల్లల కొరకు నేను సంపాదించాలి, నా పిల్లలకి నేను పోగు చేయాలి, నా పిల్లలకి నేను వెనకేయాలి, నా పిల్లలకి నేను పడ్డ కష్టాలు నా పిల్లలు పడకూడదు, నేను పడ్డ ఇబ్బందులు నా పిల్లలు పడకూడదు, నా నాటి పరిస్థితులు నా పిల్లలకు రాకూడదు అని చాలా ఆశపడతాం, చాలా తొందరపడతాం, చాలా తృష్ణగా ఉంటాం, చాలా తృష్ణగా ఉంటాం. కనీసం దశంభాగం కూడా తీయమండి. ఏం చెయ్యం? దశంభాగం కూడా తీయకుండా పిల్లలకి ఏం చేస్తాం? వెనకేస్తాం. ఉంటుందా? తెలుసండి? ఉంటుందా? నీకు తెలియదేమో, అది ఉండదు. ఏంటి అది? న్యాయబద్ధమైనది. నేను చిన్న కుర్రోడుగా ఉన్నప్పుడు ఎవరైనా నాకు ₹1 ఇస్తే ఒక 10 పైసలు డబ్బులు మంతులు ఉండేది. అప్పుడు డబ్బులు మంతులు ఉండేవి, ఇప్పుడు కూడా ఉంటాయి అనుకుంటా. డబ్బులు మంతులు ఉండేవి, మంతులో 10 పైసలు వేసేవాడు. ఎవరైనా ఒక ₹5 ఇస్తే ఒక పావలా తీసుకెళ్ళి దాంట్లో వేసేవాడు. ఎవరైనా ఒక ₹10 ఇస్తే ఒక ₹1 తీసుకెళ్ళి దాంట్లో వేసేవాడు. ఈ రోజు కూడా నా చేతులతో నిర్మాణం జరిగిన నిర్మాణాలు చాలా ఉన్నాయి, పెద్ద పెద్ద నిర్మాణాలు ఉన్నాయి. ఏ నిర్మాణంలో కూడా దేవునికి చెల్లనిది, దేవునికి చెందనిది, దేవునికి లేనిది, దేవునికి తీయనిది ఒక్క ఇసుక రవ్వ కూడా ఉండదు నా బిల్డింగులలో. నేను కట్టిన ఏ కట్టడాలోనైనా సరే ఒక ఇటు ఒక కొనాలంటే దానిలో దశభాగం తీసింది అయి ఉంటుంది. ఏ పని చేయాలన్నా ఈ రోజు కాదండి, 28 సంవత్సరాల జీవితాన్ని 28 సంవత్సరాల జీవితాన్ని నేను చెప్పగలను. 28 సంవత్సరాలలో నా మైనస్లు ఏంటో నాకు తెలుసు. నేను ఎక్కడ భక్తి చేయలేకపోయానో, నేను ఎక్కడ ఓడిపోయానో, నేను ఎక్కడ బలహీనమయ్యానో, నేను ఎక్కడ తొట్టిల్లిపోయానో, ఎక్కడ అపవాది నాకు రావలసిన దీవెనను కపటోపాయము చేత వాళ్ళు ఎందుకెళ్ళిపోవడానికి, ఎన్ని పర్యాయాలు నన్ను మోసగించడానికి ప్రయత్నించాడో నాకు తెలుసు. కపటోపాయము చేత నా పిల్లలకు రావలసిన దీవెనను ఎలా ఎందుకెళ్ళాడో నాకు తెలుసు. కపటోపాయము చేత నా మనస్సాక్షిని ఎన్ని పర్యాలు పాటు చేయాలనుకున్నాడో నాకు తెలుసు. ఒక దినాన పర్లేదా? చెప్పొచ్చా? ఎందుకు కొంచెం వ్యక్తిగత సంగతులు చెప్పాలని ఆశపడతా ఉన్నాను. ప్రభు గుప్పుడు తీస్తారా? ప్రభు గుప్పుడు అన్నం వండుకునేటప్పుడు ప్రభుత్వ గుప్పుడు బియ్యం తీసి వండడం వచ్చు, తెలుసా అమ్మా? శ్రీ లేదు, నేను చెప్తే వినండి. ప్రభు గుప్పెడు తీయకుండా నేను అన్నం తిన్నాను. ప్రభు గుప్పెడు బియ్యం తీయని, ప్రభు తీయని అన్నం తినను. 99% తినను. ఎక్కడ తినాలన్నా సరే ఒక ఆలోచన ఏంటంటే అది మూట పెట్టినట్టు ఉంటుంది నాకు. ప్రభు గుప్పుడు తిని నాకు ఈజీగా ఫీల్ అవుతాను. ప్రభు గుప్పుడు కొన్ని రోజులు నాకు బియ్యం డ్రమ్ములు 2 బియ్యం డ్రమ్ములు ఉన్నాయి. 2 బియ్యం డ్రమ్ములు నిండా బియ్యం ఉన్నాయి. ఒక స్టీల్ క్యాన్, పెద్ద క్యాన్ ఒకటి ఉంటుంది, 5 కేజీలు పెట్టే క్యాన్, దాని నిండా బియ్యం ఉన్నాయి. ఒక పెద్ద తెప్పాళ్ళ ఉంటుందట, దాని నిండా బియ్యం ఉన్నాయి. ఇప్పుడు ప్రభు గుప్పుడు తీసి బియ్యం దాయడానికి మా ఇంట్లో చోట్లేదు అంది మా పాస్టర్ గారు. సరే నాకు అనీజీగా ఉంది, కొన్ని రోజులు తీలా, నాకు అనీజీగా ఫీల్ అవుతూ ఉన్నాను. ప్రభు గుప్పుడు బియ్యం ఎక్కడ ఉన్నాయి అని అడిగారు. ఎక్కడ ఉన్నాయి? తీయలేదు. వెళ్ళేటప్పుడు ఒకసారి తీసుకెళ్ళొచ్చులే అని అంది. అంటే నేను చెప్పాను మర్యాదగా, నా భార్య కదండి, నాకు అధికారం ఉందా లేదా? ఏం సిస్టర్, ఉంటుందా లేదా? మర్యాదగా బలిపీఠం దగ్గరికి వచ్చి బలిపీఠం దగ్గర నిలబడి, ప్రభు గుప్పుడు దొంగిలించిన దొంగని నేను శాపగ్రస్తమైన తల్లిని అని చెప్పి క్షమాపణ చెప్పు అన్నా. ఇచ్చిన దానికి కూడా అంత పెద్ద శిక్ష, అంత పెద్ద తీర్ప?
అని చెప్పాడు. అంటే నేనన్నాను, నువ్వు శాపగ్రస్తమైన ఆహారం పెట్టావు కదా పిల్లలకి, దీవుని లేదు కదా, ఏమన్నా దీవుని లేదు కదా, ఆరోగ్యకరమైన ఆహారం కాదు కదా అది చెప్పి క్షమాపణ చెప్పన్నా. నేను చెప్పను అంతే. తనకు కూడా అధికారం ఉంది కదా, తన జీవితం తన పట్ల తనకు ఒక అధికారం ఉంది. వారంలో ఒక డ్రమ్ము బియ్యం అయిపోయినాయి. తరగని బియ్యం డ్రమ్ము, ఒక డ్రమ్ము బియ్యం అయిపోయినాయి. చెప్పా, ఈ శనివారం అన్న అడుగు అన్నా, అడగనంది. ఇంకో డ్రమ్ము బియ్యం అయిపోయినాయి. మరొక వారం మళ్ళీ చెప్పా, ఏమనుకుంటా బ్రావునా, క్షమాపణ చెప్పు అని. చెప్పనంది. క్యాన్లో బియ్యం అయిపోయింది. మరొక వారం తెప్పాళ్ళలో బియ్యం కూడా అయిపోయినాయి. ఉన్నాయా ఇప్పుడు ఇంట్లో బియ్యం ఉన్నాయా? 6వ వారానికి వచ్చేటప్పుడు బియ్యం. అప్పుడు ఒక విశ్వాస ఇంటికి వెళ్ళి బియ్యం తీసుకురామని చెప్పడానికి, అసలు మా బియ్యం డ్రమ్ ఎండదు, మీరు ఎప్పుడన్నా వచ్చి చూడండి, బియ్యం అక్కడే ఉంటాయి, ఆ పైకి ఉండవు, ఆ కిందకి ఉండవు. మీరు ఎప్పుడొచ్చి చూసినా సరే 365 రోజుల్లో. అలాంటి ఆశీర్వాదం ఏమైపోయింది చెప్పలేంటండి. వాళ్ళ ఇంటికి వెళ్ళి తీసుకురావని చెప్పే కాడికి వచ్చింది. అప్పుడు ప్రభు మాట్లాడారట, ఏంటి క్షమాపణ అడగమంటే అడగనా అన్నాను ఏంటి అని. తనతో ప్రభు మాట్లాడిన తర్వాత అప్పుడేం చేసింది, ఇప్పుడేం చేస్తుందండి? నేను అడగమన్నప్పుడు అడిగితే ఎట్లా ఉండేది, ఇప్పుడు ప్రభు మాట్లాడితే అడగడం ఎట్లా ఉండేది? ఇప్పుడు కన్నీటితో ఆశీర్వాదం ఉందా పోయిందా? ఆశీర్వాదం ఉందా పోయిందన్నా? ఏమనేమో నెపంతో పోయింది. వెళ్ళేటప్పుడు ఒకసారి తీసుకెళ్ళవచ్చు, మొత్తం ఒకసారి తీసుకెళ్ళవచ్చు. నోజువేడు తీసుకెళ్ళదు కదా, వచ్చేటప్పుడు నోజువేడు బియ్యం తీసుకొచ్చేవాడు ఎంతమంది ఉన్నారు? ఇక్కడికే అమ్మా. సరేనమ్మా, థ్యాంక్స్. ఏమండి, ఎన్ని వేల మంది భోజనం చేయాలి అక్కడ? నెలలో ఎంతమంది భోజనం చేస్తారు? ఈ నెల మధ్యలో అక్కడ ఎంతమంది, ఎన్ని వందల మంది భోజనం చేస్తారు? మనం తీసుకెళ్ళకపోతే ఎక్కడి నుంచి వస్తాయి? సరే, అవన్నీ కాదు కానీ చివరికి కన్నీటితో ఏడ్చుకుండా క్షమాపణ అడిగింది. మళ్ళా తిరిగి అప్పులకి వెళ్లకుండా మళ్ళీ ఆ బియ్యం డ్రమ్ ఏం చేయబడింది? ఆశీర్వదించబడింది. చాలా పర్యాయాలు ఇప్పుడు కాదులే తర్వాత తీసుకెళ్దాం అలా, ఇప్పుడు తీయకపోతే ఏమైంది, తర్వాత తీయొచ్చు కదా, ఇప్పుడు చేయకపోతే ఏమైంది, తర్వాత చేయొచ్చు కదా, ఇప్పుడు ఈయకపోతే ఏమైంది, తర్వాత ఇయ్యొచ్చు కదా, ఇప్పుడు కాదులే తర్వాత చేద్దాంలే, ఇప్పుడు కాదులే తర్వాత చేద్దాంలే అనే మనస్సు, ఆ నెపము నీకు రావాల్సిన దీవెన ఎత్తుకెళ్ళిపోతా ఉంది, నీకు చెత్తవలసిన దీవెన ఎత్తుకెళ్ళిపోతా ఉంది, నువ్వు అనుభవించవలసిన దీవెన ఎత్తుకెళ్ళిపోతా ఉంది. ఒక దినంలో నీ చేతుల్లో ఉన్న దేవుని దీవెన, నీ చేతులతో చేసిన పనిలో దీవెన, నీ చేతులతో చేసిన ప్రతి ప్రయత్నంలో కలిగిన దీవెన, ఈ రోజు నీ ఇంట్లో నీ చేతుల్లో అలాంటి దీవెన నిలుచుందా? దీవెన లేని సంఘమైపోతా ఉంది, దీవెన లేని మనుషులు అయిపోతా ఉన్నారు, దీవెన లేని పరిస్థితులు అయిపోతా ఉన్నాయి, దీవెన పరిస్థితులు లేని జీవిత విధానం కనిపిస్తూ ఉంది. భక్తి భక్తే, ప్రార్థనే, వాక్యమే. అపవాది కపటోపాయము చేత, ఇక్కడ యేసావు ఆ కపటోపాయము చేత ఏం చేశాడటండి, అతడికి రావాల్సిన దీవెన యాకోబు ఏం చేశాడట? వెళ్ళిపోయాడు. యాకోబు సంగతి, యేసావు సంగతి దృష్టాంతములుగా ఈ మన మనోయంత్రాలకు మనం సాదృశ్యంగా దేవుని వాక్యము మన కొరకు రాయబడి ఉన్నదని దేవుని వాక్యంలో రాయబడి ఉంది.
దృష్టాంతములుగా రాయబడి ఉన్నవి. వాళ్ళ జీవితంలో వాళ్ళు నష్టపోయారు, నీ వాళ్ళు నష్టపోవద్దు. నీ వాళ్ళు నష్టపడ్డారు, వాళ్ళు నష్టపడిలా నష్టపోయారు, నీవు నష్టపోవద్దు. సడిగి సలహాల చేత నశించారు. మీరు సడవకొని వ్యభిచరించి ఒక్క దినమునే చాలా మంది చనిపోయారు. వ్యభిచరించినందువలన మీరు అలాగే ఏం చేయొద్దు, వ్యభిచరించవద్దు. దేవుని వాక్యము భక్తుల జీవితంలో, దేవుని దైవ గ్రంథముల, పరిశుద్ధ గ్రంథముల దేవుడు మనకి ఎందుకు దయచేశాడు అంటే, ఎందుకు దయచేశాడండి? ఎందుకు దయచేశాడు దైవ గ్రంథాన్ని? దేవుడు మనకి ఎందుకు దయచేశాడు? దృష్టాంతములుగా వీళ్ళకి ఎలా జరిగింది, మనకి ఎలా జరుగుతుంది. ఇలా దృష్టాంతములుగా వీళ్ళకి ఎలాంటి పరిస్థితులు సంభవించినవి, మనకి ఎలాంటి పరిస్థితులు సంభవిస్తుంది. దృష్టాంతములుగా వాళ్ళు ఇలా ఉన్నారు, మనం ఎలా ఉండము. గమనించండి. ఇక్కడ విత్తవాన ఉపమానం దగ్గరికి వెళ్తే అక్కడ కొన్ని నూరంతలుగా ఫలించవలసిన విత్తనములు త్రోవ ప్రక్కన విత్తనాల దగ్గరికి వెళ్దాం. ఎక్కడ? త్రోవ ప్రక్కన పడిన విత్తనాల దగ్గరికి వెళ్దాం. త్రోవ ప్రక్కన విత్తనాలు విత్తాడట విత్తువాడు. విత్తనం దేనికి పోల్చాడు ప్రభు? దేనికి సాదృశ్యంగా చెప్పాడు? వాక్యానికి సాదృశ్యంగా చెప్పాడు. త్రోవ ప్రక్కన విత్తాడట. అవేం చేయబడి అంట? పక్షులు వచ్చి, చెప్పరేంటండి, పక్షులు వచ్చి ఏం చేసినాయట? వాని హృదయంలో విత్తబడిన దేవుని వాక్యాన్ని ఏం చేసినాయట? చాలా పర్యాయాలు దేవుని వాక్యం, నీ హృదయంలో విత్తబడిన దేవుని వాక్యం నిలబడుతుందా? దేవుని హృదయంలో నీ చెవులకి వినబడుతున్నా దేవుని వాక్యం? ఒక సందర్భంలో నేను తరఫీదికి వెళ్ళిన దినాల్లో మా ఇంటి ముందే ఇలా చర్చి ఉంటుంది. ఆ చర్చిలో ఒక పాస్టర్ గారు వచ్చారు. ఆ పాస్టర్ గారు నేను ఇంటికి వెళ్ళేటప్పటికి ఆయన అయ్యా వందనాలు అయ్యా అని చెప్పి, మా అమ్మగారు వందనాలు అయ్యా అని చెప్పి పిలిచింది. ఆయన వచ్చాడు. ఈయనయ్యా మా పెద్ద అబ్బాయి ఐజక్ గారి దగ్గర ట్రైనింగ్ అవుతా ఉన్నాడు అంటే వందనాలు అయ్యా అని చెప్పేసి అది పలకరించి అయ్యా అన్నాడు. ఎందుకన్నాడు వాక్యం చెప్పానంటే, వాక్యాల్లో తప్పులు పట్టుకోవాలని నాకు తెలియదు, పాత నిదానంగా అర్థమైంది. అప్పుడు ఆయనకి, మీరు పెద్దోళ్ళండి, సేవకులు, నేను తల్లిదిలో ఉన్నవాడిని, చెప్పండి చెవులకి వింపుగా అనిపిస్తుంది, హృదయంలోకి వెళ్ళట్లా దేవుని వాక్యం. ఏం చేయట్లా? చెవులకు వింపుగా అనిపిస్తుంది కానీ ఏం చేయట్లేదు? హృదయంలోకి వెళ్ళట్లేదు దేవుని వాక్యం. అప్పుడు పరీక్షించుకున్నా, ఏంటి నాకు నేను 99% వాక్యం చెప్పాడు. ఒక ప్రయాణాలు, రాత్రులంతా ప్రయాణాలు చేసి ఒకవేళ లేకపోతే దరిదాపు సరే తీసుకుంటా, చెవికి వినబడుతున్న వాక్యం విమర్శించుకోవడంగా తీసుకున్నాం. దేంతో ఎలా చెప్తుంటా? హృదయానికి తీసుకుంటా దేవుని వాక్యం. హృదయానికి తీసుకోవాల్సిన దేవుని వాక్యము ఇప్పుడు హృదయంలో నిలబట్టలా. నాకు అర్థం కావట్లేదు. నేను ఎక్కడైనా చెడిపోయానేమో, నేను ఎక్కడైనా దేవుడికి దూరం అయిపోయానేమో, నేను ఎక్కడైనా అవిధేయుని అయిపోయానేమో, అందుకే దేవుని వాక్యం నాలో ఉదయం నిలబట్టలేదు, అమ్మో ఏంటి పరిస్థితి అని చాలా తలకిందులైపోతున్నా. సరే, నాకు స్వపరీక్ష చేసుకోవడం అలవాటు, న్యాయముగా స్వపరీక్ష చేసుకోవడం అలవాటు. న్యాయ విరోధంగా కాదు, న్యాయబద్ధముగా స్వపరీక్ష చేసుకోవడం అలవాటు. న్యాయబద్ధముగా స్వపరీక్ష చేసుకుంటున్నా, ఏం కనిపించట్లేదు. అప్పుడు సరే, ఈయన ఒక లోపం అయి ఉండదేమో అని చెప్పి అయ్యారండి ఒకసారి ఆగుతారా అన్న. ఏంటి బాబు చెప్పు, ఏంటి చెప్పు అంటాడు. అంటే నన్ను నీకంటే నేను జీవితం ఉందా అని అడిగాను. ఏమన్నా అడగొచ్చా మాట? అయ్యగారిని అడగొచ్చా? అడగకూడదా? అడగకూడదనే దేశం పాడైపోతుందమ్మా. నా జీవితం జోలు నీకేందుకు అన్నాడు. ఏమన్నాడు? నా జీవితం జోలు నీకేందుకు అన్నాడు అని
3 మా ఇల్లు దాటాడు. చాలా సంవత్సరాలు ఆయన బ్రతికున్నాడు, నుజువిలో తిరిగాడు కానీ నుజువిలో ఉన్నాడు కానీ నేను ఎక్కడ ఎదురు పడినా సరే అతడు తలకాయ ఇక్కడ తీసుకునేవాడు. గమనించండి, చాలా మంది అందరూ దైవ సేవకులే, బైబిల్ పట్టుకున్న వాళ్ళందరూ దేవుని సేవకులే, బైబిల్ గ్రంథం పట్టుకొని ఇంటికి వచ్చే వాళ్ళందరూ దేవుని సేవకులే. ఏ గారు ప్రార్థన చేస్తే దేవుడు నన్ను దీవిస్తాడేమో, ఈ గారు ప్రార్థన చేస్తే దీవిస్తాడేమో, ఈ గారు ప్రార్థన చేస్తే దీవిస్తాడేమో, ప్రార్థన చేస్తే దీవిస్తాడేమో అని చెప్పి లేదుకొని అందరూ పోగేసుకుంటారు. వ్యక్తిగత క్యారెక్టర్ మంచిదేనా? వ్యక్తిగతంగా జీవితాన్ని కాపాడుకునేవారైనా, మనస్సాక్షిని కాపాడుకునేవారైనా, మీరు పంపంలో ప్రార్థనా పంపం కనబడుతుందా? వీరిలో హృదయం ఉన్నట్లు ఆత్మీయత ఉన్నట్లు నోటి మాటతో చాలా ఆత్మీయతను చూపిస్తున్నారు కానీ వీళ్ళ వ్యక్తిగత జీవితంలో దేవుడితో సహవాసం ఉందా? దేవునితో సహవాసంగా ఈ ఆలోచన ఏం లేదు. ఇక ప్రార్థన చేయించుకున్న దాని నుంచి వాళ్ళ మీద ఉన్న స్వభావాలు, వాళ్ళ మీద ఉన్న ఆత్మీయత, ఏ ఆత్మీయత ఉంటుందండి? బ్రహ్మపరచుతాయి. ఏదేదో బ్రహ్మపరచుదయం పట్టిన వాళ్ళు హృదయ స్వపరీక్ష చేసుకోలేరు. బ్రహ్మపరచు ఆత్మ వాళ్ళు ఎవరైతే బ్రహ్మపరచు ఆత్మ ఏర్పడదో వాళ్ళు ఉదయ పరిశోధన చేసుకోరు, దేవునికి పునాదులు వేసుకోరు, ఆశీర్వాదానికి పునాదులు వేసుకోరు, మేలునికి పునాదులు వేసుకోరు, దీవెనకరమైన జీవనానికి పునాదులు వేసుకోరు. గమనించండి, ఇక్కడ విత్తన రూపమానంలో త్రోవ పక్కన పడిన విత్తనాలు ఏం చేశాడండి? పక్షులు వచ్చి ఏం చెప్పారు అయ్యారు? ఏం చెప్పారు అయ్యారు? ఆయన వచ్చాడు కదా, ఏం చెప్పారు ఆయన అంటే ఏమో. ఈయన వచ్చారు కదా, ఏం చెప్పారు? ఏమో. ఆమె ఏం చెప్పింది? ఆమె ఏమో. అన్నగారు ఏం చెప్పారు? ఏమో. ఎప్పుడు? ఇంటికి వెళ్ళాక. ఎక్కడండి? ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తాం చెప్పలేండి. ఏం చేస్తాం కుటుంబరానా? ఏమో చెప్పారు, బాగానే చెప్పారు. ఏం చెప్పారు? చెప్పడానికి ఏమేం చెప్పారు? బాగానే చెప్పారు కానీ ఏమండి, బాగానే చెప్పారని క్రమమా? వాక్యం హృదయంలో ఫలిస్తుందా? వాక్యం మనకు చూడకుండా నీ హృదయంలో, నీ మనసులో దేవుని వాక్యానికి చోటుందా? దేవుని వాక్యానికి చోటిస్తే దేవుని వాక్యం మన జీవితంలో ఏం చేస్తుంది? ఫలించింది. నా తండ్రి ఒక్క దీవెనైనా లేదా అంటున్నాడు. మనం ముగించుకుందాం, ముందుకు వెళ్దాం. ఏమంటున్నాడు 36వ వచనంలో? యోశావు యాకోబు అను పేరు అతనికి సరిగ్గానే చెల్లినది. అతడు నన్ను 2 మారులు మోసపుచ్చెను, నా జ్యేష్ఠత్వం తీసుకొనిను. ఇదిగో ఇప్పుడు వచ్చి నాకు రావలసిన దీవెన తీసుకొనినని చెప్పి నా కొరకు మరి ఏ దీవెనయు మిగిల్చి ఉండలేదా అని అడిగాను. అందుకు ఏసాకు, ఇదిగో అతడు నీకు ఏలికగా నియమించి అతని బంధుజనులందరికీ అతనికి దాసులుగా ఇచ్చి తినని. ఏం చేశాడట? ఏ దీవెన ఉందంటే అండి? దాస్యపు జీవితం. ఏంది? ఏ దీవెన ఉంది? ఏ దీవెన? చాలా ప్రేయలు మన మనసు దాస్యమునకు అప్పగించుకుంటాం. ఎట్లో కట్టలే ఈ సమయంలో గడిచిపోతుందిలే, ఎట్లో కట్టలే అని ఏ దీవెన ఏశావుకి వచ్చింది? ఒక్క దీవెని ఆది దీవెనిగా భావిస్తున్నాడు. నువ్వు దాసుడవుతావురా, నీ తమ్ముడికి నువ్వేమవుతావు? దాసుడవుతావురా అని చెబితే ఈ ఒక్క దీవెనే ఉందానా అంటున్నాడు. ఏమంటున్నాడు? ఈ ఒక్క దీవెనే ఉందానా అంటున్నాడు. ఉందా? ఇంకా ఏ దీవెన లేదా? ఎలుగెత్తి ఏం చేశాడండి? 38వ వచనం చదువుదాం. ఏశావు తన తండ్రి, నా తండ్రి నీ యొక్క ఒక్క దీవెన వల్ల
నా తండ్రి నన్ను కూడా దీవించమని తన తండ్రితో చెప్పి ఏసావు ఎదిగెత్తి నిలవగా అతని తండ్రి అని ఇసాకు అదిగో చూడండి. ఇక అవి చెప్పుకోవడానికి అవి దీవెనలు కాదు. అవి ఏంటి అది చెప్పుకోవడానికి అవి చెప్పదగిన దీవెనలు నిసారం అంట. ఏది చూసినా సరే ఏమైపోయింది లేదా గమనించండి. ప్రభువు నమ్ముకున్న మనకి కలిగితే దీవెన రావాలి, లేకపోతే కలిగితే సారం రావాలి, లేకపోతే ఏమి రావాలండి? నిస్సారం. ఏం రావాలి? నిస్సారం. నీ జీవితం సారంగా ఉండాలి, లేకపోతే నిస్సారంగా ఉండాలి. నిస్సారంగా ఉన్నది నీ ఎంచుకున్నది, సారంగా ఉన్నది నీ ఎంచుకున్నది. నీ వ్యక్తిత్వాన్ని బట్టి, నీ క్రియలను బట్టి, నీ విశ్వాసాలను బట్టి, నీ జీవిత విధానాన్ని బట్టి నీకు కావలసిన దీవెన ఎత్తుకెళ్ళిపోతాడు. నీకు రావలసిన సారవంతమైన నీకు ఉద్యోగం, సారవంతమైన పరిస్థితులు, సారవంతమైన జీవిత విధానం, సారవంతమైన వాతావరణం, నిస్సారవంతమైన తండ్రి ఈయన కొరకు కాదా, ఏషావు కొరకు కాదా దీవెన సిద్ధం చేసింది? దేవుడు నీ కొరకు కాదా దీవెన సిద్ధం చేసింది? నీ కొరకు కాదా నియమించింది? నీ కొరకు కాదా ఏర్పాటు చేసింది? నీ కొరకు కాదా దాన్ని దాచి ఉంచింది? నీ కొరకు దాచి ఉంచింది. నీవు అనుభవించావా? నీకు వచ్చిందా? మరి నీ విరోధి ఎత్తుకెళ్ళిపోయాడా? ఎన్ని ఎత్తుకెళ్ళిపోతున్నాడండి. మనుషులు ఎన్ని మోసాలు చేస్తున్నారండి. డబ్బు కాడ మోసం, ఆస్తి కాడ మోసం, పేరు కాడ మోసం, ఘనతల కాడ మోసం. అబ్బా, మోసంతో పైకి అనుకునేవాళ్ళు ఎంతమంది, మోసంతో అభివృద్ధి పొందాలనుకునేవాళ్ళు ఎంతమంది, మోసంతో సంపాదించాలనుకునేవారు ఎంతమంది. నేను ఒక మాట చెప్పి ముగిచ్చేస్తాను. దానిలే గారు అని ఒక దైవం చదువుతున్నారు. దానిలే గారు మరణకాలం సమీపించిందట. దానిలే గారు మరణకాలం సమీపించిందట. అప్పుడు జో గారిని పిలిచారట. తెలుసా మీకు జో గారు? జో గారిని పిలిచారట దానిలే గారు. పిలిచి, జో, నేను వెళ్ళిపోతున్నాను, నేను విశ్రాంతిలోకి వెళ్ళిపోతున్నాను. ఇదిగో నేను చేసిన పాపాలలో ఒక్క పాపం కూడా నీకు విలువబడలేదు. ఏం చేయలేదు? ఒక్క పాపం కూడా దేవుని చేత క్షమించబడిన పాపం కొడుకుకి ఇవ్వలేదట దానిలే గారు. అప్పుడు దానిలే గారు చెప్పారు, జోగా చెప్పారట, నాకంటే ఎక్కువ దేవుడు నిన్ను దీవిస్తాడు, నాకంటే దేవుడు నిన్ను ఎక్కువ వాడుకుంటాడు, నాకంటే ఎక్కువ దేవుడు నిన్ను బలపరుస్తాడు, నాకంటే నిన్ను ఎక్కువగా విస్తరణ చేస్తాడు. దేవుడు నీకు తోడై ఉంటాడు, నమ్మకం కలిగి దేవుడిని వెంబడించు అని చెప్పిన తర్వాత కొన్ని రోజులకి ఏం చేశాడట? లేదా మనందరం పిల్లల కన్నా నాకు ఇద్దరు కొడుకులు ఉన్నారు. అక్కడికి ముగ్గురు అనుకుంటారు, ముగ్గురు కూతుర్లో కొడుకు. మనందరికీ బిడ్డలు ఉన్నారు. మనం చనిపోయేలోడు మన ఆస్తి ఎవరిదండి? ఇప్పుడు నాకు ఇల్లు ఒకటి, నాకు ఇల్లు ఉంది, కొంచెం పెద్ద ఇల్లే ఉంది. నా ఇల్లు ఎవరిది? నా కొడుకులదే కదా. మరి నేను చేసిన పాపం ఎవరిది? నేను చేసిన శాపం ఎవరిది? ఇల్లు తీసుకున్నప్పుడు అది కూడా తీసుకుంటారు కదా, ఇది తీసుకున్నప్పుడు అది కూడా తీసుకుంటారు కదా. నువ్వు చేసిన కోపం వల్ల వచ్చిన పర్యవసానం అనుభవించడానికి బిడ్డలను కన్నావా? మనం కలిగి ఉన్న వ్యభిచార మనసును బట్టి కలుగు ఆ కీడు వాళ్ళు అనుభవించటానికి మనం బిడ్డలను కన్నావా? మన స్వార్థపూరితమైన జీవితానికి కలుగు శాపగ్రస్తమైన బ్రతుకును, ఆ శాపాన్ని వాళ్ళకి ఇవ్వడానికి, వాళ్ళు నశించిపోవడానికి బిడ్డలను కన్నావా? ఎందుకన్నా? ఏం రాజా, ఎందుకన్నా బిడ్డల్ని? ఎందుకన్నా? ఏం చేయడానికన్నా?
ఎలా ఉంచడానికి అన్నావా? అరే ఉదయాన్ని విప్పి మాట్లాడుకోవడానికి చేత కదండి, మనస్సుని విప్పి దేవుడితో మాట్లాడుకోవడానికి దేవుడితో మాట్లాడుకోవడానికి మనస్సు ఉండదండి. గమనించండి, ఏ అవిధేయతైనా దేవుడు క్షమించాలి, దేవుని బిడ్డలు క్షమించాలి, మనుషులు క్షమించాలి. వ్యభిచార సంబంధ పాపాలు మనుషుల దగ్గరికి వెళ్ళక్కర్లేదు, దేవుని దగ్గర, దేవుని బిడ్డల దగ్గర ఉదయాన్ని పంచుకుంటే ఎంతమంది ఉదయాన్ని దేవుని బిడ్డలతో పంచుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? తమ ఆలోచనలను లోపల మరుగు చేయి చూచు వారికి ఏంటండి శ్రమ. ఏంటంట? చేసిన తప్పుని కప్పెట్టుకోవడానికి ఇంకో తప్పు, ఆ రెండింటిని కప్పెట్టుకోవడానికి ఇంకో తప్పు. అబ్బా, ఇలా చేసుకుంటా పోతా ఉంటావు, ఇలా మాట్లాడుకుంటా పోతా ఉంటావు, ఇలా నడుచుకుంటా పోతా ఉంటావు. చివరికి నువ్వు ఎంత మూట కడుతున్నావు? పాప మూట ఎంత ఉంది నీ వెనకాల? శాప మూట ఎంత ఉంది నీ వెనకాల? కీడు మూట ఎంత ఉంది నీ వెనకాల? విమర్శించిన మూట ఎంత ఉంది నీ వెనకాల? తోలనాడిన ఆ మూట ఎంత ఉంది నీ వెనకాల? దేవుని పరిశుద్ధులను మనస్సులో ఎలీషాని వాళ్ళు ఏం చేశారంట? బోడివాడా అన్నారట. ఏం చేశారు? బోడివాడా అన్నారట. ఏం చేసింది అట? ఏమైంది? ఎలుగు బంట్లు వచ్చినాయి అంట. ఒకటి కాదు, ఎలుగు బంట్లు అని రాస్తుంది. చేసింది. మేఘాలు దావీదును ఏం చేసిందట? మనసులో ఏం చేసిందట? అరే మనసులో ఏం పరుచుకున్న కూడా పాపమేనా? ఏ రాజా, పాపమేనా? మనసులో చచ్చిపోయినాక ఏం చేయలేదంట? పిల్లల కనకొలిందేదో అని రాయబడింది. ఏముంది? పిల్లలను కనకయుండదని రాయబడింది. ఎంత శాపమనే! ఒక మనిషిని చూసి ఈ మాట చెప్పేది, ఈ మనిషి నా దగ్గర వచ్చేది, ఈ మనిషి కూడా నాకు చెప్పగలిగినోడేనా, ఈ మనిషి ఇలా చేయగలిగినోడా అనేది మనస్సులో ఏర్పరుచుకున్న పాపానికి చచ్చిపోయేదాకా పిల్లలు కనలేదు. చాలా మంది కుటుంబాలు, చాలా మంది మనుషులు, చాలా మంది విశ్వాసులు చచ్చిపోయే వరకు వాళ్ళ పరిస్థితులు మారవు, జీవిత విధానం మారదు, కుటుంబ వ్యవస్థ మారదు, పిల్లల వ్యవస్థ మారదు, బంధువుల వ్యవస్థ మారదు, పరిస్థితుల వ్యవస్థ మారదు. ఎప్పటికీ మారని స్థిరమైన దారిద్ర్యాన్ని, స్థిరమైన కరువును, స్థిరమైన లేమిని, స్థిరమైన బాధను, స్థిరమైన మూలుగులు, స్థిరమైన చింత, స్థిరమైన వ్యాధ అవి దాచుకుంటారండి. మనసు పొందమంటే ఏమండి? అబ్బా ఎంత వాయిదాలు వేస్తారో! ప్రభు పాదాల దగ్గర కూర్చోడానికి ఎన్ని వాయిదాలు వేస్తారో, ఎలాంటి వాయిదాలు వేస్తారో, ఎలాంటి ఇస్తారో, ఎత్తుకుంటే అయిపోతా ఉంటుందో. లేదు అలా నువ్వు ఉండటం వలన నీకు మంచిది, అలా నడుచుకోవడం వలన అది నీకు మంచిది కాదు, అది దీవెనకరమైనది కాదు. నిన్ను మోసం చేస్తున్నాడు నిన్ను మోసం చేస్తున్నాడు. కాదన్నట్లుగా నువ్వు మాట్లాడేది తప్పు కాదన్నట్లుగా, నువ్వు చెప్పింది తప్పు కాదన్నట్లుగా, నువ్వు ఖండించింది తప్పు కాదన్నట్లుగా, నువ్వు పొందించింది తప్పు కాదన్నట్లుగా, నువ్వు చేసే పని తప్పు కాదన్నట్లుగా చిత్రీకరించి నిన్ను దారిద్ర్యంలోనే, ఆ శాపంలోనే, ఆ పాపంలోనే, ఆ కీడులోనే, ఆ నష్టంలోనే, ఆ దారిద్ర్యంలోనే, ఆ లేమిలోనే, ఆ స్థిరమైన ఇబ్బందుల కొలులోనే ఉండడానికి నీ మనసును ప్రేరేపిస్తా ఉన్నాడు.
కాబట్టి ఉపాయం చేత నీకు రావాల్సిన దీవెన ఎత్తుకెళ్ళిపోతున్నాడు, నీకు చెందవలసిన దీవెన ఎత్తుకెళ్ళిపోతున్నాడు. నేను కూడా చాలా పర్యాయాలు నా పెద్ద కుమారుడు తనుగా నా దగ్గర ఎక్కువసార్లు రాడు, పండక్కి వాడి పుట్టినరోజుకి అలాంటి సందర్భాల్లోనే వస్తాడు. నా పెద్ద కొడుకు నా దగ్గర మా ఇంట్లో ఉంటాడు. చర్చిలోకి వచ్చిన ప్రతిసారి చెప్తా, ఒకవేళ ఇవాళ నేను చచ్చిపోయాను అనుకో, ఇవాళ నేను చనిపోయాను అనుకో, ఏ తప్పు ఏ పాపం నేను చేసిన పాపం కానీ, మా తల్లిదండ్రులు చేసిన పాపం కానీ, మా తాత ముత్తాతలు చేసిన పాపం కానీ నా పిల్లల మీద లేదు అని సంఘాన్ని చెప్తారు. వాళ్ళు వింటారు మాట. ఏం చేస్తారు? వాళ్ళు వింటారు. చెప్పాలి నువ్వు ఆ మాట. నీ పిల్లలు వినేలాగా నువ్వు చెప్పాలి. నేను ఇలాంటి దౌర్భాగ్యమైన జీవితం జీవించలేను, ఇలా రాజ్యం పడిన విశ్వాసం నేను కలిగి లేను, ఇలా రాజ్యం పడిన భక్తి నేను చేయలేదు, ఇలా రాజ్యం పడిన బలహీనతకు, డబ్బుకి, అందానికి, స్వార్థానికి, అసూయకి నేను రాజ్యం పడలేదు. నేను రాజ్యం పడని విశ్వాసాన్ని కాపాడుకున్నాను, రాజ్యం పడని భక్తిని కాపాడుకున్నాను, రాజ్యం పడని మనసాక్షిని కాపాడుకున్నాను. నా నుండి నా పిల్లలకు దీవెనే వచ్చింది తప్ప నా నుండి నా పిల్లలకి కీడు రాదు, నా నుండి నా పిల్లలకు దారిద్ర్యం రాదు, నా నుండి నా పిల్లలకు నష్టం రాదు, నా నుండి నా పిల్లలకు శాపం రాదు అని నువ్వు వాటి తల్లి చెప్పాలి, వాటి తండ్రి చెప్పాలి. బిడ్డలకు కలిగిన తల్లిదండ్రులు తప్పకుండా తమ పిల్లలతో ఏం చెప్పాలి? చెప్పకుండా చచ్చిపోకూడదు. ఏం చేయకూడదు? నువ్వు చెప్పకుండా చచ్చిపోకూడదు. మరణం నాకు చెప్పొచ్చిందా? నాకు తెలిసి వచ్చిందా? సరే మీకు తెలిసి వచ్చిందా? ఎవరికి తెలిసి రాదు. ఎప్పటికప్పుడు సిద్ధపడాలి, ఎప్పటికప్పుడు సిద్ధపడాలి, ఎప్పటికప్పుడు దిద్దుకోవాలి, ఎప్పటికప్పుడు సరి చేసుకోవాలి, ఎప్పటికప్పుడు క్షమాపణ అడుక్కోవాలి, ఎప్పటికప్పుడు తిరిగి చేయాలి, ఎప్పటికప్పుడు హృదయాన్ని దిద్దుకోవాలి. నేను ముగిస్తున్నాను. ఏదైనా తోటి వ్యక్తిని క్షమాపణ అడిగి ఈ 2026 సంవత్సరం వచ్చాక క్షమాపణ అడిగానయ్యా అన్న వాళ్ళు చేసి చూపించండి. నా ప్రక్క వారినే కానీ, నా తోటి వారినే కానీ, ఎవరినైనా అమ్మా నేను ఇలా మాట్లాడేదమ్మా నన్ను క్షమించండి అని చెప్పి క్షమాపణ చెప్పిన వాళ్ళు ఈ 2026లో 1 2 3 4 5 6 7 8 9 వాళ్ళందరూ లేదా? లేదు. మనం ఉద్దేశపూర్వకంగా తప్పులు చేసినవి ఉంటవి, ఉద్దేశపూర్వకంగా కాని చేసిన తప్పులు కూడా ఉంటవి. ఉద్దేశపూర్వకంగా చేసిన తప్పే తప్ప ఉద్దేశపూర్వకంగా చేయనిది కూడా తప్పేనా? ఉద్దేశపూర్వకం కాకుండా అనుకోకుండా మాట్లాడేస్తాం కొన్నిసార్లు, మర్చిపోయి కొన్నిసార్లు మాట్లాడేస్తాం. కొన్నిసార్లు చెప్పే మాట రెండు అర్థాలు వచ్చే మాటలు మాట్లాడతారు. ఇవి కొన్ని పర్యాయాలు అవి దాచుకున్నావు అనుకో, అవి మూట కట్టేవనుకో, ఆ మూట వెనకేసేవనుకో, ఏ మూట? డబ్బుల మూట కాదు, మరేమూట? తప్పకు మూట. ఏ మూట? తప్పకు మూట. ఆ మూట వెనకే బాబు. ఆ మూట ఎప్పుడుదప్పుడే ఏం చేయాలి? వెళ్ళగొట్టాలి. మా ఊర్లో పిల్లలు ఉన్నారు, వాళ్ళు సర్దు డబ్బులు తింటారంట. ఊర్లో ఉన్న పేరేంటంటే వాళ్ళు సర్దు డబ్బులు అంటే రాత్రి ఉన్న డబ్బులు ఇవాళ వాడుకోరట. సద్దన్నం తినరు కాదు, సర్ది డబ్బులు వాడుకోరంట. వాళ్ళ ఇంట్లోకి ఎప్పుడు డబ్బులు ఉండవు అంట. ఏం చెయ్యు? ఏ రోజుకి ఆ రోజు తెచ్చుకోవటమేగా. లేదా నీ పాపం డబ్బుల సంగతి కాదు, కానీ నీ పాపం ఏ రోజుది ఆ రోజే. నేను నా స్వానుభవంలో నేను చెప్తాను, ఉదయం నుండి సాయంకాలం వరకు జరిగిన ప్రతి సందర్భాన్ని బ్యాచులర్ గా ఉన్నప్పుడైతే మరీ విశేషంగా అసలు ఉదయం నుండి సాయంకాలం వరకు ఏం జరిగిందో అవన్నీ పౌరాజ్ అనే ఉండేవాడు ట్రైనింగ్ లో. నేను బ్యాచులర్ ట్రైనింగ్ లో, ఆయన ఫ్యామిలీ ట్రైనింగ్. అయితే ట్రైనింగ్ అయితే వచ్చిన కొద్ది ఒకసారి వచ్చినట్టున్నా. ఆయన బ్యాచులర్ ట్రైనింగ్, నేను బ్యాచులర్ ట్రైనింగ్, ఆయన ఫ్యామిలీ ట్రైనింగ్. ఓ భక్తి గల చూసుకునేవ్వండి.
ప్రతి రోజు ఉదయం ఆ రోజంతా జరిగింది లెక్క చెప్పి పడుకునేవాడిని. ఇప్పటికీ కూడా నాకు మంచి ఆత్మీయులైన అనేవాళ్ళు ఎవరైనా దొరికితే మొట్టమొదట వాళ్ళతో మంచి చెడు మాట్లాడడం కాదు, కానీ నా హృదయాన్ని పంచుకుంటాను, నా హృదయ స్థితిని బయట పెడతాను, నా హృదయాన్ని పంచుకుంటాను. అలా చేయకపోతే నువ్వు దేవుని పొందలేవు. నువ్వు దీవెనకరమైన తండ్రివి కాదు, నువ్వు దీవెనకరమైన తల్లివి కాదు. నువ్వు ఒక శాపగ్రస్తమైన తండ్రివి, నీవు ఒక శాపగ్రస్తమైన తల్లిగా మిగిలిపోతావు. నీ చివరి దినం శాపగ్రస్తమైనది కాకూడదు. నీ చివరి క్షణం శాపగ్రస్తమైనది కాకూడదు. శాపగ్రస్తమైనది కాకూడదు అంటే ప్రతి దినం దేవుని సన్నిధిని మన హృదయాన్ని ఏం చేయాలి? మన హృదయాన్ని ఏం చేయాలండి? ముందు పెట్టుకోవాలి. మన హృదయాన్ని ముందు పెట్టుకొని ప్రభు బాధలు పట్టుకొని ప్రార్థన చేసుకుంటే నమ్మదగిన దేవుడు మనం తప్పకుండా ఏం చేస్తాడు? ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ లేచి నిలబడి చిన్న ప్రార్థన చేసుకుందాం. దయచేసి